నిజమైన సన్యాసి బాలమిత్ర 2012 సంచికలోనిది. కె. వరలక్ష్మి రాసినవారు. ఒకసారి రాజుగారి వద్దకి ఒక సన్యాసి వచ్చి తాను చాలా కష్టాలలో ఉన్నట్టు చెప్పడంతో రాజ్యంలో ఉన్న సన్యాసులందరికీ విరివిగా దానం చెయ్యాలనిపించింది. మంత్రిగారిని పిలిచి మన రాజ్యంలో ఉన్న సన్యాసులకు 100 బంగారు నాణాలు చొప్పున ఇవ్వండి అన్నాడు. అది విని మంత్రి రాజుగారికి ఏమైంది, ముందు వెనుక ఆలోచించకుండా రాజ్యంలోని సన్యాసులందరికీ ఒక్కొక్కలకు 100 బంగారు నాణాల చొప్పున ఇవ్వమంటారేంటి, అలా దానం చేస్తే ఖజానా అంతా ఖాళీ అయిపోతుందని అనుకొని పైకి ఏమి చెప్పక సన్యాసులకు దానం చెయ్యలేదు. వారం రోజుల తర్వాత రాజు మంత్రితో ఎంతమందికి బంగారు నాణాలు ఇచ్చారని అడగడంతో మంత్రి, మహారాజా, నిజమైన సన్యాసి తుచ్చమైన ధనానికి ఆశపడడు. అలా ధనానికి బంగారానికి ఆశపడి తీసుకున్నవాడు నిజమైన సన్యాసి